హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో బీసీఈ వాళ్ళకి క్లోజింగ్ ర్యాంక్ థర్డ్ ఫేజ్ తర్వాత అంటే ఎంత కట్ ఆఫ్ ఉండిద్దో చెప్తాను, ఓకేనా. ఈ ఫిగర్ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ఒక 500 అంతకు మించి అయితే డిఫరెన్స్ ఉండదు ర్యాంకు, ఓకేనా. మీరు దయచేసి ర్యాంకే చూసుకోండి, ఏదైతే ఈ మార్క్స్ ఉన్నాయో అవి చూసుకోవద్దు, చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేప్పటికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం బీసీఈ వాళ్ళకి 95,374 95,374 బీసీఈ. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు మెడికల్ అకాడమీ 1,55,776. అల్లూరి సీతారామరాజు మెడికల్ అకాడమీ 1,55,776. నెక్స్ట్ జెమ్స్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 2,39 అంతే, 2,39 గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్. నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 1,40,729 1,40,729 బీసీఈ వాళ్ళకి. నెక్స్ట్ జెమ్సీ జిఎంసి ఏలూరు 1,40,729 జిఎంసి ఏలూరు 1,40,729. జిఎంసి గుంటూరు వచ్చేప్పటికి 72,841 నెక్స్ట్ జిఎంసి మచిలీపట్నం 1,44,000, ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు, 1,44,695 1,44,695. నెక్స్ట్ జిఎంసి ఒంగోలు 1,13,696 1,13,696. జిఎంసి పాడేరు వచ్చేప్పటికి 1,33,809 1,33,809. నెక్స్ట్ జిఎంసి రాజమండ్రి వచ్చేప్పటికి 1,17,815 1,17,815 జిఎంసి పాడేరు. నెక్స్ట్ జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం వచ్చేప్పటికి 1,35,799 1,35,799. నెక్స్ట్ వచ్చేప్పటికి శ్రీకాకుళం అయిపోయింది కదా. జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి వచ్చేప్పటికి జిఎంసి విశాఖపట్నం జిఎంసి విశాఖపట్నం చెప్పలేదు కదా. జిఎంసి విశాఖపట్నం వచ్చేప్పటికి 1,39,748 1,39,748. జిఎస్ఎల్ఆర్ వచ్చేప్పటికి 1,45,034 1,45,034 జిఎస్ఎల్ఆర్. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ వచ్చేప్పటికి 1,99,940 గాయత్రి విద్యా పరిషత్ 1,99,940. నెక్స్ట్ కాటూరు మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి పెద్దకోంటుపాడు కాటూరు మెడికల్ కాలేజ్ 1,52,592 1,52,592. నెక్స్ట్ కోనసీమ మెడికల్ కాలేజ్ అమలాపురంలో 1,58,127 1,58,127. నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1,80,852 మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1,80,852. నెక్స్ట్ ఈ నిమ్రా ఇన్స్టిట్యూట్ చెప్పాను కదా, ముస్లిం మైనారిటీ. మీకు ఎవరైనా కావాలి అంటే కమెంట్ చేయండి, ఇంకొక వీడియో చేస్తాను.
ఎన్ఆర్ఐ మంగళగిరి వచ్చేప్పటికి 1,24,153. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కంపల్సరీ ఈ వీడియో అయితే యూజ్ అయ్యిద్ది వాళ్ళకి. ప్లీజ్ లైక్ చేయండి. 1,24,153. 1,24,153. ఎన్ఆర్ఐ విశాఖపట్నం 1,88,964. 1,88,964 ఎన్ఆర్ఐ విశాఖపట్నం. నెక్స్ట్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ గన్నవరం 1,70,817. 1,70,817. 1,70,817. నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1,01,400. 1,01,400 రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1,01,400. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్వియు వాళ్ళ కట్ ఆఫ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఏసీఎస్ఆర్ నెల్లూరు 98,906. ఏసీఎస్ఆర్ నెల్లూరు 98,906. నెక్స్ట్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ చిత్తూరు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ చిత్తూరు 1,29,147. 1,29,147. నెక్స్ట్ బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి. బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి వచ్చేప్పటికి 1,38,578. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, క్లియర్గా చూసుకోండి. 1,38,578. నెక్స్ట్ ఇక్కడ ఫాతిమా వచ్చేప్పటికి చెప్పాను కదా, మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే నేను ఇస్తాను. జిఎంసి అనంతపూర్ 1,07,549. 1,07,549 జిఎంసి అనంతపూర్. నెక్స్ట్ జిఎంసి అనంతపూర్ తర్వాత జిఎంసి కాకినాడ 1,99,719. 1,09,719. నెక్స్ట్ జిఎంసి నెల్లూరు నంద్యాల. జిఎంసి నంద్యాల వచ్చేప్పటికి 1,04,94. 1,04,94 జిఎంసి నంద్యాల. కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు వచ్చేప్పటికి 45,748. కర్నూలు మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 45,748. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ అట్లీస్ట్ 50 లైక్స్ అన్న ఇవ్వండి. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు వచ్చేప్పటికి 1,29,554. 1,29,554. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అట్లీస్ట్ 50 లైక్స్ అన్న ఇవ్వండి. నెక్స్ట్ పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి వచ్చేప్పటికి 1,29,418. 1,29,418 పద్మావతి మెడికల్ కాలేజ్ తిరుపతి. నెక్స్ట్ పెస్ ఇన్స్టిట్యూట్ కుప్పం 1,30,462. 1,30,462 పెస్. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 1,30,725. 1,30,725 శాంతిరామ్ మెడికల్ కాలేజ్. నెక్స్ట్ ఎస్విఎంసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ వచ్చేప్పటికి 73,586. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలోనే 73,586. నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు 1,35,603. 1,35,603. ఇంతవరకు బీసీఈ వాళ్ళ కట్ ఆఫ్స్ చెప్పాను కదా ఎలా పెట్టుకోవాలి అంటే 2 టైప్స్. ఒకవేళ మీకు ఎక్కువ దూరం వెళ్ళలేను అనుకుంటే మీ ఏరియా నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోండి, మంచి ర్యాంక్ వస్తే. అంతకంటే ముందు ఫస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ కాలేజెస్, ఆ తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజెస్ చూసుకొని మీరు ఏది ఓల్డ్ గవర్నమెంట్ కాలేజ్ ఏది న్యూ గవర్నమెంట్ కాలేజ్ చూసుకొని పెట్టుకోండి. ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వీడియో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న కాలేజెస్కి మీకు ఈ కట్ ఆఫ్కి వచ్చింది అని అనుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి ఇంటర్న్స్ తోటి మాట్లాడితే మీకు అక్కడ ఉన్న కాలేజ్ ఎలా ఉంది ఏంటి అని మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమైన వెంటనే మీరు వెళ్ళి చూసుకొని ఓకే ఇది బాగుంది అనిపిస్తే మీరు
పెట్టుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బాగుంది అన్న కాలేజీని ముందు పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్లో అప్పుడు బాగుండిద్ది అనమాట మీకు మీ 5 ఇయర్స్ ఫ్యూచర్ అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మీరు అది కాకుండా డిస్టెన్స్ ఏమన్నా చూసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉండే పెట్టుకోండి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు ఏది తక్కువ ర్యాంక్ ఉందో అది చూసుకొని పెట్టుకోండి. అంతే వీడియో. ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.